హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోస్ట్ ఎపిసోడ్ 11 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెన్నీఫాన్ ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో సడన్గా తన చేయి పైన సాంగ్యానికి ఒక స్క్రాచ్ కనపడుతుంది. ఏంటి ఈ స్క్రాచ్, ఏమైంది అనేసి అని అడుగుతాడు. అడగంగానే వెన్నీఫాన్ గుర్తు చేసుకుంటుంది. అంతకుముందు రోజు నైట్ నిద్రలో లేచి అన్నం తింటూ ఉంటుంది. సడన్గా వాళ్ళ కజిన్ చూసి భయపడి ఎవరా అని చెప్పి కట్ట తీసుకొని కొట్టేస్తాడు. కొట్టేయడంతో వెన్నీఫాన్కి అక్కడ చేపని దెబ్బ తాకుతుంది. ఇంకా వాళ్ళ మమ్మీకి పిలిచి వెన్నీఫాన్ ఇట్లా నైట్ వచ్చి అన్నం తింటుంది, ఇక్కడ నన్ను భయపెడుతుంది అని చెప్పేసి అని చెప్తాడు. చెప్పంగానే వాళ్ళ మమ్మీ వచ్చి బాగా తిడుతుంది అనమాట. నీకు పొద్దుంతా తిండి పెట్టింది సరిపోలేదా, మళ్ళీ నైట్ కూడా కూర్చొని తింటున్నావా అని చెప్పి బాగా తిడుతుంది. అది గుర్తు చేసుకుంటుంది ఇప్పుడు వెన్నీఫాన్ ఆ దెబ్బ అలా తాకిందని. బట్ సాంగ్యాన్ అడుగుతాడు ఏమైంది అంటే, ఏమో ఆలోచిస్తున్నావు, ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకో అనేసి అని అంటాడు. వెన్నీఫాన్ ఏమో ఏం లేదనే చెప్తుంది. చెప్పడంతో సాంగ్యాన్ ఏం చేస్తాడంటే ఆ చేయి పైన దెబ్బ స్క్రాచ్ ఉంటుంది కదా, దానికి వింగ్స్ వేస్తాడనమాట. వింగ్స్ వేసి తర్వాత ఆ దెబ్బ కూడా బటర్ఫ్లై లాగా ఎగిరిపోతుంది అని చెప్పేసి అని అంటాడు. వెన్నీఫాన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చేయి పైన అది చూసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, ఇలాగే ఎగురుతుంది అని చెప్పి. ఇంకా వెన్నీఫాన్ సాంగ్యాన్ ప్రెసెంట్ డే చూపిస్తారు. ఇప్పటికీ వీళ్ళు 77 డేస్ అవుతుంది కలిసి ఉండబట్టి. వెన్నీఫాన్ లేస్తుంది. లేచి చూసే వరకు డోర్ దగ్గర తను నైట్ పెట్టిన అడ్డంవి ఏమి ఉండవు అనమాట. సో వెళ్ళి సాంగ్యాన్ డౌట్ వచ్చి అడుగుతుంది, నైట్ ఏమైనా మళ్ళీ స్లీప్ వాక్ చేశానా అని అడుగుతుంది. అయినా నేను నీకు లాస్ట్ టైమే చెప్పినా కదా, నేను నైట్ కనబడ్డా కూడా కనపడలేదని అనుకో అని చెప్పి అని అంటది. అనగానే సాంగ్యాన్ ఏమో ఇప్పుడేమన్నా అన్నానా, ఇంకేమనలే, నువ్వే ముందెందుకు టెన్షన్ పడుతున్నావు అనేసి అని అంటాడు. అంటే లేదు, నేను నీకు జస్ట్ గుర్తు చేస్తున్నాను అని అంటది. ఇంకా నూడిల్స్ పెట్టించి తిను అని చెప్తాడు. ఇంకా వెన్నీఫాన్ తినుకుంటూ మళ్ళీ అడుగుతుంది, ఏమన్నా చేసిన నైట్ అనేసి అని అడుగుతుంది. నువ్వు ఇంతకుముందు ఏం చేసినావు, మళ్ళీ నైట్ కూడా అదే చేసినావు అని చెప్పేసి అని అంటాడు. ఏం చేసినా అని అడుగుతుంది. అడగంగానే సేమ్ మళ్ళీ కిస్ చేసినావు అని అంటే, నేనా కిస్ చేసిన అనేసి అంటాడు. అంటే సాంగ్యాన్ ఏమో దీనికి నేను ఖచ్చితంగా వడ్డీ కట్టించుకుంటా ఫ్యూచర్లో అని చెప్పేసి అని అంటాడు. అనగానే వెన్నీఫాన్ ఏమో మనీ కట్టించుకుంటావా అనేసి అని అంటది. అనగానే సాంగ్యాన్ నేను నీకు ఎలా కనబడుతున్నా అంటాడు. అంటే ఎలా అంటే అది అప్పుడే ఆలోచించి చెప్తా అనేసి అని అంటాడు. వెన్నీఫాన్ ఏమో మనం ఎంత అమౌంట్ చెప్తే నేను దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటా అనేసి అని అంటది. ఇంకా సాంగ్యాన్ చాలు ఆపు వెళ్ళు ఇంకా అనేసి అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్ ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళ ఆఫీస్కి ఇంకా కొత్త ఇద్దరు ఇంటర్న్స్ వస్తారనమాట. అందులో ఒక అతను వెన్నీఫాన్ ని బెగ్గర్ లాగా యాక్ట్ చేసిండు కదా, అతనే అనమాట. అతను ఇంకొక అమ్మాయి వస్తారనమాట ఇంటర్న్స్ లాగా. కానీ ఇంకా అతను వెన్నీఫాన్ ఫ్రెండ్ కి ఇంకా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. ఇతను మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నా అని చెప్పేసి అని చెప్తాడు. అనగానే వెన్నీఫాన్ ఏమో వేకింగ్ అప్ టు గోస్ట్ అనగా, ఓ నువ్వు నాకు ఇంత పెద్ద ఫ్యాన్ అని నాకు తెలీదు, నేను చేసిన మూవీ కూడా నువ్వు గుర్తుపెట్టుకున్నావు, చాలా గ్రేట్ అనేసి అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్ కి సాంగ్యాంగ్ 4 lakhs పంపిస్తాడు అనమాట. ఏంటి 4 lakhs పంపించడం, బై మిస్టేక్ ఎక్స్ట్రా 0 కొట్టినట్టునో చెక్ చేసుకోని ఉంటది. అనగానే సాంగ్యాన్ ఏమో లేదు అది ఎక్స్ట్రా 0 ఏం కాదు, నేను అడ్వాన్స్ అమౌంట్ పే చేసిన, అది రెంట్ కోసం అని చెప్పేసి అని అంటాడు. అయితే వెన్నీఫాన్ ఏమో అంటే ఇంకా నువ్వు చాలా మంత్స్ ఉండబోతున్నావా అనేసి అని అంటది. అనగానే సాంగ్యాన్ ఏమో అవును, నా వడ్డీ మొత్తం తీసుకునే వరకు నేను వెళ్ళను అనేసి అని అంటాడు. నీ రూమ్ ఎప్పుడైపోతుందో చెప్తే దాన్ని బట్టి నేను కూడా కొత్త రూమ్మేట్ని వెతుక్కుంటా అనేసి అంటది. ఇంకా కొత్త ఇంటర్న్ ఉంటాడు కదా, అతను వచ్చి వెన్నీఫాన్ అడుగుతాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి, పర్లేదు, మీరు ఎవరితో మెసేజ్ చేస్తున్నట్టున్నారు, ఏదన్నా నాతో షేర్ చేసుకోండి అనేసి అని అంటాడు. ఇంకా మీటింగ్ ఉంటది అనమాట. అందరు కలిసి కూర్చున్నాక అక్కడ వాళ్ళ బాస్ అడుగుతారనమాట. ఒక మదర్ వాళ్ళ కూతురు కోసం వెతుకుతుంది, ఇంకొకటేమో స్కేరీ హౌస్ ఉంది, ఈ రెండిట్లో ఏ టాపిక్ కావాలో చూస్ చేసుకోండి అనేసి అని అంటారు. అనగానే వెన్నీఫాన్ ఏమో నాకు ఏ టాపిక్ అయినా ఓకే అనేసి అని అంటది. అక్కడ ఇంకొక అమ్మాయి ఏమో నీకు గోస్ట్ అంటే భయం కాబట్టి నేను తీసేసుకుంటా, నువ్వు ఆ పాథటిక్ మదర్ స్టోరీ తీసుకో అని చెప్పేసి అని అంటది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో అదెందుకు తీసుకున్నావు, గోస్ట్ టాపికే తీసుకుంటే బాగుండు కదా, మంచిగా రిపోర్ట్ చేయొచ్చు, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేసి అని అంటారు. వెన్నీఫాన్ ఏమో వాళ్ళ మదర్ కోసం వాళ్ళ డాటర్ని వెతికి పెడదాం తప్పేముంది అని అంటది. కొత్త ఇంటర్ని అడుగుతాడు అనమాట, నేను ఆ అమ్మాయిని వెతికి పెడితే నాకేమన్నా గిఫ్ట్ ఇస్తావా అనేసి అని అడుగుతాడు. వెన్నీఫాన్కి ఏమో సాంగ్యాన్ అడిగింది గుర్తొస్తుంది కాలేజ్ డేస్, నేను కనుక క్వాలిఫై అయితే యూనివర్సిటీకి నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావని సాంగ్యాన్ అడుగుతాడు. పాస్ అయినాక చెప్తా అని వెన్నీఫాన్ అంటది. అదే ఇప్పుడు గుర్తు చేసుకుంటది అనమాట. వెన్నీఫాన్ సాంగ్యాన్ కి కాల్ చేస్తుంది అనమాట. చేసి ఆ వడ్డీ ఎలా తీర్చాలో చెప్పొచ్చు కదా అని అంటది. నువ్వు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నట్టున్నావు, చెప్పచ్చు కదా అని అంటది. సాంగ్యాన్ ఏమో లేదు తర్వాత చెప్తా అని అంటాడు. ఇంకా మదర్ ఇంటర్వ్యూ అనేది చూస్తా ఉంటారు. వాళ్ళ మదర్ చెప్తుంది అనమాట, లాస్ట్ న్యూ ఇయర్ ఈవినింగ్ మా పాప వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, అప్పటి నుంచి ఇంతవరకు నన్ను కాంటాక్ట్ చేయలేదు, మెసేజ్ చేయలేదు అని చెప్తాను. ఇంకా అప్పటి వరకు నాకు డబ్బులు కూడా పంపిస్తుండే, ప్రజెంట్ నా కాలు కూడా బాగాలేదు, నేను ఇప్పుడు ఏ వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాను, ఈ న్యూస్ కనుక చూస్తే నన్ను కాంటాక్ట్ చేయని చెప్పి అంటది వాళ్ళ మమ్మీ. నైబర్స్ అయితే 1 week అవుతుందంట తనని చూసి అని అంటారు. అంతలోపు ఆ ఇంటర్న్ ఉంటాడు కదా, అతను వచ్చి చెప్తాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ కూతురు ఉండే పాత ఇల్లు ఈహేలో ఉంటే అక్కడికి వెళ్ళిందంట, అక్కడే ఉంటుందంట,
తన కోసం అక్కడ వెతుకుతుందంట అని చెప్తాడు. సో మనం నెక్స్ట్ డేని ఈహేకి వెళ్ళాలి అని అంటాడు. ఓకే అని చెప్పి ఇంకా నెక్స్ట్ డేకి వెనిఫాన్ న్యూస్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటుంది. ఆఫీస్ లో అందరూ వెళ్ళిపోతారు. ఇంటర్న్ వెనిఫాన్ ఇద్దరే ఉంటారు. వెనిఫాన్ ఆ ఇంటర్న్ కి చెప్తుంది, నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటా అంటే పర్లేదు నేను ఉంటా అంటే వెనిఫాన్ ఏమో లేదు, నాకు ఆల్రెడీ డిన్నర్ డేట్ ఉంది, నేను వెళ్తా అని చెప్పేసి అని అంటది. ఎవరా చూడడానికి అని చెప్పేసి ఆ ఇంటర్న్ వెయిట్ చేస్తుంటే క్యూఆ వస్తుంది. వెనిఫాన్ క్యూఆ ఇద్దరు కలిసి ఇంకా డిన్నర్కి వెళ్తారు. డిన్నర్కి వెళ్ళిన తర్వాత వెనిఫాన్ చెప్తుంది అనమాట, ఈ రోజు నైట్ నువ్వు నాతోటే స్టే చేయాలనేసి అని అంటది. అనగానే క్యూఆ నేను ఏమన్నా అన్నాడా, ఏమన్నా కొట్టినా, నాతో చెప్పు నేను చూసుకుంటాను అంటది. అయితే అనగానే వెనిఫాన్ ఏమో కాదు, నేను స్లీప్ వాక్ చేస్తున్నాను, ఈ మధ్య నా వల్ల అతనికి డిస్టర్బెన్స్ అవుతుంది, సో కొంచెం ప్లీజ్ ఈ నైట్ నువ్వు నన్ను నుండి అబ్జర్వ్ చేయవా అనేసి అని అంటది. వెనిఫాన్ ఏమో సరే నేను ఎంత చిన్న సౌండ్ అయినా కూడా నేను లేస్తా కదా, నేను చూసుకుంటా పదా అని చెప్పేసి అని ఇంకిద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంకిద్దరు కలిసి తినేసి మూవీ చూస్తూ పడుకుంటారు. పడుకున్నాక కొంచెం సేపటికి వెనిఫాన్ వాటర్ తాగుదామని హాల్లోకి వస్తుంది. హాల్లోకి వచ్చేసరికి సౌండ్ వస్తుంది. ఓ సాంగ్యాన్ వచ్చినావా అనేసి అని అంటది. అనగానే సాంగ్యాన్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే షవర్ చేసి బయటకు వస్తాడు. వెనకాలనే సాంగ్యాన్ కూడా వస్తాడు. అయితే వెనిఫాన్ ఏమో నేను నీకు మెసేజ్ చేసినా చూసుకోలేదంటే మీ ఇద్దరం కలిసి ఉండే వరకు చూసుకోలేదని అంటాడు సాంగ్యాన్. వెనిఫాన్ ఏమో వేరే రకంగా అనుకుని ఓకే నేను మీ ఇద్దరం డిస్టర్బ్ సరే అని చెప్పేసి అని వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. క్యూఆ ఏమో వాళ్ళని చూసి చాలా నవ్వుతూ ఉంటుంది అనమాట, వాళ్ళు కొంచెం వేరే రకంగా అనుకోవడంతో. అయితే వెనిఫాన్ అడుగుతుంది, నువ్వు నైట్ ఎందుకు చెప్పలేదు, నాకు నీ ఫ్రెండ్ వస్తున్నట్టు అని అంటది. అనగానే సాంగ్యాన ప్రొటెక్ట్ చేసుకోవడానికి అతను తీసుకొచ్చుకున్నావు అని అంటాడు. క్యూఆ నవ్వుతుంది, ఎందుకు నవ్వుతున్నావు, నువ్వు కూడా బాగా ఓవర్ థింక్ చేస్తున్నట్టున్నావు అనేసి అని అంటాడు. ఇంకా నైట్ మంచిగా పడుకున్నారా అనేసి అని అడుగుతారు. ఆ మంచిగానే పడుకున్నామని వెనిఫాన్ క్యూఆ అంటారు. ఇంకా మీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేసినట్టు అనేసి అని అంటది క్యూఆ వాళ్ళిద్దరిని, సాంగ్యాన్ వాళ్ళ ఫ్రెండ్ని. మంచిగానే ఉన్నామని సాంగ్యాన్ అంటాడు. ఇంకా వెనిఫాన్ ఈ రోజు నైట్ నేను రావట్లేదు అని చెప్పేసి అని అంటది. ఇక్కడికి వెళ్తున్నా అంటే ఒక న్యూస్ పని మీద ఈహేకి వెళ్తున్నా అని అంటది. ఇంకా వాళ్ళ ఇంటర్న్ తో పాటు వెనిఫాన్ కూడా వెళ్తుంది. నేను ఇక్కడ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ ఉన్నాను అని ఆ ఇంటర్న్ తో షేర్ చేసుకుంటది. సో నాకు ఈ సిటీ గురించి తెలుసు అనేసి అని అంటది. ఇంకా ఆ మదర్ దగ్గరికి వెళ్తారనమాట న్యూస్ అది తీసుకోవడానికి. ఇంకా న్యూస్ స్టార్ట్ చేస్తారు. ఆ అమ్మ వాళ్ళ పేరెంట్స్ చెప్తారనమాట, మా కూతురు కూడా నీ ఏజ్ ఉంటుండే వర్క్ చేస్తుండే ఈహేలోనే 5 years అవుతుంది, ఎవ్రీ మంత్ నాకు కొంత మనీ పంపించేది, బట్ లాస్ట్ న్యూ ఇయర్ రోజు వెళ్ళిపోయింది సడన్ గా, అప్పటి నుంచి నాకు ఇంతవరకు మళ్ళీ కాల్ కూడా చేయలేదు అని అంటది. నా కూతురికి ఏమన్నా అయిందా అని నాకు డౌట్ వస్తుంది, తను ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అంటది. ఇంకా నా న్యూస్ కనుక నువ్వు చూస్తే నన్ను కాంటాక్ట్ చేయని చెప్పేసి అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. ఇంకా మీ కూతురితో ఏమైనా గొడవలు అయినా అని అడుగుతుంది వాళ్ళ మమ్మీని. ఏ తల్లికి కూతురికి గొడవలు ఉంటాయి, అలా ఏం లేదు అని చెప్తుంది. అది నా జాబ్లో క్వశ్చన్, అందుకే అడిగినాను, తప్పుగా అనుకోకండి అని చెప్తుంది. వాళ్ళ కూతురు వెళ్ళిపోవడానికి ఏదో రీజన్ ఉంది అని అనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది నాకైతే అని ఇంటర్న్ అంటాడు. ఈమె చేసే పనులు నచ్చకనే వాళ్ళ కూతురు పారిపోయినట్టుంది అని అంటాడు. ఇంకా వెనిఫాన్ ఏమో ఈ రోజుతో మన వర్క్ అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ మన ఫ్లైట్ అనేసి అని చెప్తుంది. అయితే ఇంటర్న్ ఏమో మీరు ఇంతకుముందు ఇక్కడే ఉన్నట్టున్నారు కదా, మీరు నాకు ఈ సిటీ అంతా చూపించచ్చు కదా అని అడుగుతాడు. అంతలోపు వెనిఫాన్ కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళ కూతురు ఎక్కడుందో తెలిసిపోయింది, హాంకాంగ్ చైనాలో ఉందంట, మీరు అక్కడికి వెళ్ళి తనని ఇంటర్వ్యూ చేయాలనేసి అని అంటారు. తను అక్కడ ఒక డాన్స్ స్టూడియోలో వర్క్ చేస్తుందంట అని డీటెయిల్స్ ఇస్తారు. ఇంకా వెనిఫాన్ సాంగ్యాన్ కి కాల్ చేసి చెప్తుంది, నేను ఇంటికి రావట్లేను, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ హాంకాంగ్ చైనా వెళ్తున్నా అని చెప్తుంది. అయితే సాంగ్యాన్ అడుగుతాడు, ఎవరితో వెళ్తున్నావు అంటే ఇట్లా నా ఇంటర్న్తో వెళ్తున్నా, కొత్త అయినా ఆ రోజు మనకి ఇక్కడ సూపర్ మార్కెట్ లో కనిపించింది ఆయననే అని చెప్తుంది. అతనితో నా అనేసి అని అంటారు సాంగ్యాన్. అవును అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ డే హాంకాంగ్ వెళ్తారు. వెళ్ళి వాళ్ళ కూతురు కోసం అని చెప్పేసి డాన్స్ స్టూడియోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ ని అడుగుతారు అనమాట, ఇక్కడ మిస్లీన్ అనే పేరుతో ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అడిగితే తనేమో ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అనేసి అని అంటది. మీకు కరెక్ట్ గా తెలుసా అంటే అవును తెలుసు అనేసి అని అంటది ఆమె. ఇంకా ఈ బిల్డింగ్ లో వేరే మన డాన్స్ స్టూడియోస్ ఉన్నాయని అడుగుతారు. అంటే నాకు కరెక్ట్ గా తెలీదు అనేసి అని అంటారు. ఇంకా సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి కింద వెయిట్ చేస్తా ఉంటారు. ఏం చాలా ఎలా వెతకాలా అని ఆలోచిస్తా ఉంటే ఇంతలోపు ఒక అతను ఫుడ్ పార్సల్ తీసుకొని వెళ్తా ఉంటారు. వీళ్ళు వెళ్లే వరకు తను నాకు చాలా ఆకలి అవుతుంది, ఫుడ్ ఆర్డర్ చేసిన అంటది. అతను వెళ్ళి అడుగుతారు ఏ పేరు అంటే మిస్లిన్ అంటారు. అనగానే వెళ్తారు వెనకాలనే అతను వెనకాల. అతను ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత నువ్వే కదా మిస్లిన్ అనేసి అని అడుగుతారు. అనగానే ఆమెమో అవును, నేనైతే ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటలేను అని అంటది. అనగానే వెనిఫాన్ అయితే నేనేం మీ మదర్ కి చెప్పలేదు నీ దగ్గరకు వస్తున్నట్టు అని అంటది. ఇంకా సరే అని చెప్పి పక్కకి వెళ్ళిన తర్వాత వెనిఫాన్ కెమెరా ఆన్ చేయండి అని అంటది. నేను ప్రజెంట్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్తాను. ఈ వీడియో మా మదర్కి చూపియండి అని చెప్తుంది. వెనిఫాన్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఆమె నన్ను మా డాడీ చచ్చిపోగానే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంది, అతనితో పిల్లల్ని కూడా కానింది, ఇప్పుడు గుర్తొచ్చాను నేను ఒక కూతురునున్నా అనేసి అని అంటది. ఆ చేసుకున్న అతను ఆ బాబుతో పారిపోయిండు, సో ఇప్పుడు నేను గుర్తొచ్చినాను ఆమెకి అని అంటది. ఆమెమో ప్రెసెంట్ నన్ను ఒక ప్రాపర్టీ లాగా ఎవ్రీ మంత్ మనీ అని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంటది. ఇప్పుడు మంత్లీ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అని అనగానే వెనిఫాన్ ఏమో నేను అర్థం చేసుకోగలుగుతా అనగానే ఆమె అంటది కదా నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావు అనేసి అంటది. మా మదర్ కూడా నీలాంటిదే, తను నన్ను విడిచిపెట్టేసింది అని అంటది.
ఆమెమో ఇంకా మా మదర్కి ఆ వీడియో చూపండి, ఇంకోసారి నాకు మళ్ళీ కాంటాక్ట్ చేయకుండా ఉంటుందని ఇంకా రండి మా స్టూడియో వాళ్ళని పరిచయం చేస్తా అని చెప్పేసి అని వెళ్ళి పిల్లల్ని చూపిస్తుంది. అక్కడ ఒక పాప డాన్స్ సరిగా రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటుంది. సో తనకి వెనీఫాన్ ఒక స్టెప్ చాలా ఈజీగా చూపించేస్తుంది. తను అంతకుముందు ఎంత ట్రై చేసినా రాంది వెనీఫాన్ చెప్పగానే ఇట్లా నేర్చేసుకుంటది. వెనీఫాన్ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇన్ని ఇయర్స్ తర్వాత డాన్స్ చేస్తున్నా అని. ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరు కలిసి రిటర్న్ వెళ్ళిపోతారు. ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే వరకు ఇంటర్న్ వాళ్ళ సిస్టర్ వెయిట్ చేస్తుంటది. ఇంకా ఇంటర్న్ వెనీఫాన్ ని అడుగుతాడు, నీకోసం ఎవరైనా వస్తారంటే నా కోసం ఎవరు రారు, వచ్చే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అని వెనీఫాన్ అంటది. ఇంకా అలానే ముందుకు వెళ్తుండే వరకు వెంటనే సాంగ్యాన్ కనిపిస్తాడు. నువ్వేంటి ఇక్కడ అంటే నేను నా ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వచ్చినా అని అంటాడు. ఆ ఇంటర్న్ కేమో సాంగ్యాన్ ఎక్కడో చూసినట్టుంది అని వాళ్ళ సిస్టర్ తో అంటాడు. వాళ్ళ సిస్టర్ ఏమో పదా ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని అంటది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళేటప్పుడు కార్లో వెనీఫాన్ ని సాంగ్యాన్ అడుగుతాడు అనమాట, ఈ వెళ్ళినావు కదా మరి నీ ఫ్రెండ్స్ తో ఎవరినన్నా కలిసినావా, బాగా ఎంజాయ్ చేసినావా అని అంటాడు. అనగానే వెనీఫాన్ ఏమో లేదు నేను ఎవరిని కలవలేదు, ఎంజాయ్ చేయలేదు అని అంటది. బయటికి వెళ్ళినప్పుడు తిరగాలి, ఎంజాయ్ చేయాలని సాంగ్యాన్ అంటాడు. నువ్వేం ఇంటర్వ్యూ మిషన్ అయితే కాదు కదా, ఎంజాయ్ చేయాలి అని అంటది. అనగానే వెనీఫాన్ ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటది. కానీ అసలు అయితే వెనీఫాన్ కి అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, తను ఎవరితో మాట్లాడదు, అక్కడ ఉన్న 2 years కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదు. అక్కడ తనకంటూ ఒక మెమరీ కూడా ఉండదు అనమాట. ఇంకా తను పాస్ట్ ఆఫీస్ లో అనమాట వాళ్ళ బాస్ వాళ్ళ వైఫ్ వచ్చి వెనీఫాన్ ని కొడుతుంది కదా, సో దాని వల్ల తనకి ఈహే అంటేనే నచ్చదనమాట. నువ్వు కూడా లాస్ట్ టైం వెళ్ళింది సిటీ ఈహేనే కదా, ఎందుకు వెళ్ళినావు అనేసి అని అడుగుతుంది. అంటే సాంగ్యాన్ ఏమో అసలు వెనీఫాన్ చూడడానికే వెళ్తాడు. సాంగ్యాన్ ఏమో నేను ఒక పాత ఫ్రెండ్ ని కలవడానికి అని వెళ్ళినా అని అంటాడు. 11th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.